అందరికీ జై హింద్. మన దేశ సరిహద్దుల్ని 62 సంవత్సరాలుగా కాపాడిన MiG-21 ఎయిర్క్రాఫ్ట్ని మన భారత ప్రభుత్వము ఈ సెప్టెంబర్లో రిటైర్మెంట్ ఇవ్వబోతుంది. 62 సంవత్సరాలుగా ఈ MiG-21 బైసన్ ఎయిర్క్రాఫ్ట్ అన్న విమానము సర్వీస్ ఇచ్చింది. 1963లో మనము ఈ విమానాన్ని రష్యా నుంచి కొనుక్కున్నాం. రష్యా నుంచి కొనుక్కున్న తర్వాత HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో జాయింట్ ప్రొడక్షన్ కూడా జరిగింది. ఈ 62 ఇయర్స్లో 700కి పైగా విమానాలు మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ రష్యాతో కలిసి జాయింట్ ప్రొడక్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం సర్వీస్లో 36 ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి. ఇవి 2 స్క్వాడ్రన్స్లో డివైడ్ అయి ఉన్నాయి. ఈ స్క్వాడ్రన్స్ పేర్లే పాంథర్స్ అండ్ కోబ్రాస్. ఇప్పుడు ప్రస్తుతం మన ఎయిర్ ఫోర్స్ దగ్గర 31 స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఒక స్క్వాడ్రన్లో దాదాపు 16 నుంచి 18 ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు 31 స్క్వాడ్రన్స్ నుంచి ఈ 2 స్క్వాడ్రన్స్ పోగా మన దగ్గర 29 స్క్వాడ్రన్స్ మాత్రమే మిగులుతాయి. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏమంటుందంటే ఈ MiG-21 ఎయిర్క్రాఫ్ట్ ప్లేస్లో మనం సొంతంగా తయారు చేసుకున్న తేజస్ మార్క్ 1 ఎయిర్క్రాఫ్ట్ వస్తుంది అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ 1962 నుంచి 2000 వరకు ఈ MiG-21 మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి బ్యాక్ బోన్లా నిలిచింది. 2000స్లో మనం సుఖోయ్ మార్క్ 1 మళ్ళీ రష్యా నుంచి కొనుక్కోవడం స్టార్ట్ చేసాం. కానీ అప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాల వరకు మన దేశ సరిహద్దుల్ని ఈ MiG-21 ఎయిర్క్రాఫ్ట్ చాలా బాగా కాపాడింది. ఈ ఎయిర్క్రాఫ్ట్ మనం 1965 వార్లో, 1971 వార్లో, అదేవిధంగా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లో కూడా ఈ విమానాన్ని మనం వాడాము. మీ అందరికీ గుర్తు అభినందన్ వర్ధమాన్. తను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఒక పైలట్. తిను బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లో భాగంగా అమెరికాకి చెందిన ఒక F-16 ఎయిర్క్రాఫ్ట్ని కూడా గాలిలోనే ధ్వంసం చేశాడు ఈ MiG-21 ఎయిర్క్రాఫ్ట్ వాడి. కాకపోతే డాగ్ ఫైట్లో అంటే వేరే ఎయిర్క్రాఫ్ట్స్ వచ్చి తన ఎయిర్క్రాఫ్ట్ మీద అటాక్ చేయడంతో తన నడుపుతున్న MiG ఎయిర్క్రాఫ్ట్ షార్ట్ అయింది. దానివల్ల తను MiG-21 నుంచి ఇజెక్ట్ చేసి పాకిస్తాన్ సరిహద్దుల్లో పడ్డాడు. తనని పట్టుకొని 2 రోజుల తర్వాత మన భారతదేశానికి తిరిగి ఇవ్వడం జరిగింది. సో ఒక F-16ని 4th and 4.5 జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అంటారు. అలాంటి ఎయిర్క్రాఫ్ట్ని 1963లో తయారుపడ్డ ఒక MiG-21తో పడేయడం అన్నది చాలా పెద్ద విషయం. అంతెందుకు ఆపరేషన్ సింధూర్లో కూడా మనం ఈ MiG-21 ఎయిర్క్రాఫ్ట్ని వాడి మన పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఈ MiG-21 చరిత్రకి కొన్ని బ్లాక్ స్పాట్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ చాలా యాక్సిడెంట్స్కి గురయ్యి 170 వరకు పైలట్స్ వాళ్ళ ప్రాణాల్ని కోల్పోయారు. అదేవిధంగా 40 సివిలియన్స్ కూడా వేరే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్స్లో చనిపోయారు. కాకపోతే 62 సంవత్సరాల్లో 170 అన్నది మనం వరల్డ్ యావరేజ్ తీసుకుంటే ఒక కామన్ ఫిగర్. సో MiG-21 మాత్రము 62 సంవత్సరాల పాటుగా మన దేశ సరిహద్దుల్ని ఎంతో బాగా కాపాడింది. మీరు ఇన్ఫ్యాక్ట్ ఏ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్తో మీరు పర్సనల్గా మాట్లాడినా సరే వాళ్ళు MiG-21 గురించి చాలా గొప్పగానే మాట్లాడతారు. ఎందుకంటే ఇది ఒక సూపర్ సానిక్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట. అప్పట్లో 1960స్లో సూపర్ సానిక్ అంటే మన సౌండ్ కన్నా వేగంగా వెళ్ళే ఎయిర్క్రాఫ్ట్. అంటే 1200 km/h పైగా స్పీడ్ అందుకునే ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి. సో ఖచ్చితంగా మనం అందరం కలిసి ఈ MiG-21 ఎయిర్క్రాఫ్ట్కి గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఉంది. సో నేను మాత్రం ఖచ్చితంగా శభాష్ MiG-21 అని చెప్పేసి మీ అందరికీ కమెంట్స్ పెట్టండి అని మనవి చేస్తున్నాను. ఇదే కాకుండా మీ ఇంకేమైనా అభిప్రాయాలు తేజస్ మార్క్ 1కి సంబంధించి లేదా MiG-21 సంబంధించి మీకు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.